కమాండ్ చేయగలిగినటువంటి నాయకుడిగా పోగలిగితే పార్టీ మాట వింటుంది. పార్టీ అంటే అభిమానులు కదా, బాగా ప్రగాఢమైనటువంటి అభిమానం ఉన్నటువంటి ఫాలోయింగ్ ఉంది కాబట్టి వాళ్ళు మాట వింటున్నారు, మాట్లాడటలేదు ఎవరు, ఆ మాటకి పక్కాగానే డిసిప్లిన్గానే ఉన్నారు. కాబట్టి ఏంటంటే ఇది ఎవరికి కాదు, చంద్రబాబుకి కష్టకాలం. పైగా ఏంటంటే చంద్రబాబు పార్టీలో చాలామందిని ఈరోజు సాటిస్ఫై చేయాల్సి ఉంది. చాలామంది పోస్టులు, ఎమ్మెల్యే సీట్లు ఇస్తే తప్పితే ఈరోజు ఒక ఎక్సోడస్ నడుస్తుంది కదా. ఎక్సోడస్ అంటే పెద్ద ఎత్తున కాకపోయినా కొంత వైసీపీలో అసంతృప్తులు కూడా వస్తున్నారు ఇటు పక్కకి. వాళ్ళందరినీ, తన పార్టీలో ఉన్న వాళ్ళని వీళ్ళందరినీ అడాప్ట్ చేసుకోవాలంటే, అడ్జస్ట్ చేసుకోవాలంటే చంద్రబాబుకి అది కొంచెం శృతి మించినటువంటి భారమే. కాబట్టి ఏంటంటే ఓ రకంగా ఎన్నికలు జరగకముందే చంద్రబాబు వ్యక్తిగతంగా, ఒకవేళ గెలిస్తే ఆ కూటమి గెలుస్తుందా లేదా తర్వాత విషయం, కానీ వ్యక్తిగతంగా చంద్రబాబు పరాజయం మాత్రం నిర్దిష్టంగా ఖరారైపోయింది. దానికోసమే డబుల్ ఇంజన్ సర్కారుని విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడినా, పవన్ కళ్యాణ్ 41 సీట్లు అడిగి గట్టిగా డిమాండ్ మీదే ఉన్న హరిరామ జోగయ్య గారు, అంటే హరిరామ జోగయ్య గారి మాటగా చెబుతున్నా, పవన్ కళ్యాణ్ అడిగాడంటే ఆయన అడిగాడని కాదు. ఏదేమైనా ఏంటంటే ఇది కొంచెం ఏంటంటే అల్టిమేట్గా జాగ్రత్తగా గమనిస్తే ఇది చంద్రబాబుకి తప్పితే మిగతా వాళ్ళందరికీ లాభమే, బీజేపీకి లాభమే. నాకు తెలిసి చంద్రబాబు ఆలోచన ఏంటంటే 150 సీట్లలో టీడీపీ పోటీ చేయాలా, మిగతా 25 సీట్లలో అదే అనుకున్నాడు ఆయన. పవన్ కళ్యాణ్ని మేనేజ్ చేయగలననే దానిలో అనుకున్నారు. కానీ హరిరామజోగి గారు వచ్చి గట్టిగా అక్కడ పెట్టిన తర్వాత ఆ రకంగా ఏంటంటే 41 అడగాల్సిందని పెట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ ఏమాత్రం తగ్గినా ఆయనకి ఇబ్బంది. పక్కన వాస్తవానికి ఉభయ గోదావరి జిల్లాలో జనసేన ఖచ్చితంగా జనసేనకి, ఎందుకంటే మీకు మామూలుగా హరిరామజోగి గారి లెక్క ప్రకారం కాపు, బలిజ ఇట్లా సామాజిక ఒకే ఇది కేటగిరీలో ఉన్న సామాజిక వర్గం 25% జనాభాలో ఉన్నారండి, తక్కువ ఓటు కాదు అది వాస్తవానికి. అంటే జోగి లెక్క ప్రకారమైన, మీ లెక్క ప్రకారమైన, అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎన్ని సీట్లు పోటీ చేస్తే రేపు గవర్నమెంట్ వచ్చినంత అంత బార్గెనింగ్ పవర్ పెరుగుతుంది కదా. బార్గెనింగ్ పవర్ అందుకనే డైల్యూట్ అయిపోయింది. ఎవరు? చంద్రబాబు డైల్యూట్ అయిపోయింది. చంద్రబాబు ఇదంతా నేను మేనేజ్ చేస్తాను అనుకున్నాడు. అల్టిమేట్గా బీజేపీ, పవన్ కళ్యాణ్ కలిసి మేనేజ్ చేసినటువంటి స్థితి వచ్చేసింది. కాబట్టి చంద్రబాబు ఏంటంటే సైడ్ లైన్ అవుతున్నాడు. ఈరోజు ఆయనకి చాలా అసంతృప్తుల్ని మేనేజ్ చేసుకోవడం పెద్ద పని అవుతుంది. ఎందుకంటే ఉన్న 100 పైన కాస్త సీట్లలో ఎంతమందిని అడ్జస్ట్ చేస్తాడు ఆయన? అడ్జస్ట్ చేయడం కష్టమే, చాలా ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. కూటమి పరంగా చూసుకుంటే మరి 20 సీట్లు బీజేపీకి ఇస్తే బీజేపీ వాళ్ళు చెబుతున్నారు ఏంటంటే మా బలం పెరిగిందని. నిన్న కూడా నేను ఒక టీవీ ప్రోగ్రామ్ అటెండ్ అయినప్పుడు ఒక టీవీ వాళ్ళు సర్వే కూడా చేసి, ఆ సర్వే మీదే ఇంగ్లీష్ ఛానల్ సర్వే మీద వాళ్ళు సర్వే రిజల్ట్ ఏంటంటే బీజేపీకి బాగా సీట్లు, ఓట్లు పెరిగినాయి అని. ఆంధ్రప్రదేశ్లో 11% దాకా ఓట్లు చూపిస్తుంది ఆ సర్వే ఏపీలో. మరి అదే నిజమైతే అది వేరు, కానీ లేకపోయేటట్లయితే అది. కాకపోతే పోయినసారి 100 ఓట్లు కూడా రాని పార్టీకి 20 సీట్లు ఇచ్చి ఇదంతా అంటే అది నిజమైతే, ఎందుకంటే ఎలక్షన్ ఇంకొక ఎలక్షన్ తేడా ఉంటుంది అంటారు. కానీ తేడా ఉండడానికి అంత బీజేపీ గెయిన్ అవడానికి ఏమున్నాయి నా డౌట్ అది. అంతేగాని జస్ట్ ఏమి నిజమా కాదా అనేది ప్రశ్న కాదు. బీజేపీ కొత్తగా కాంగ్రెస్ ఓటు షేర్ పెరుగుతుంది, కాంగ్రెస్ ఓటు షేర్ పెరుగుద్ది. షర్మిల కొంత ఇష్యూస్ రైజ్ చేస్తున్నారు కదా, ఆ ఇష్యూస్ రైజ్ చేసే సత్తా బీజేపీకి ఎక్కడుంది? ప్రత్యేక హోదా గురించి బీజేపీ మాట్లాడగలదా? విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటైజేషన్ గురించి బీజేపీ ఇప్పుడు ఉమ్మడి మేనిఫెస్టో నిన్న జగన్ అన్నాడు కదా, వాళ్ళంతా కిచిడి మేనిఫెస్టో అని. కిచిడి కాదు, ఇప్పుడు దీనిలో ఆ ముగ్గురు మేనిఫెస్టోలో ఎవరేం మాట్లాడినా ప్రాబ్లమే వాళ్ళకి. ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి మాట్లాడితే బీజేపీకి గుర్తుకుంటుంది పోయేది. మరి ఆ పక్కన ఎందుకున్నావు అనే ప్రశ్న వీళ్ళకే వస్తుంది. బీజేపీ పక్కన ఉండి ఇదేం మేనిఫెస్టో అని. విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ వద్దనో ఇంకోటనో అంటే అది కూడా బీజేపీ ఎజెండాయే కాబట్టి వీళ్ళిద్దరూ మాట్లాడలేరు. అందుకని ఏంటంటే బీజేపీ అసలు ఆ మేనిఫెస్టో వేయగలరా లేదా, ఏ మేనిఫెస్టో లేకుండా అధికారమే మా మేనిఫెస్టో అని చెప్పి వెళ్తారా ఎన్నికలకి? కాబట్టి చాలా చంద్రబాబుకి ఇట్ ఈస్ ద టఫెస్ట్ టైమ్ ఇన్ హిస్ లైఫ్. ఇంతకుముందు చాలా టఫెస్ట్ టైమ్స్ చూశాడు ఆయన, టఫ్ టైమ్స్. దాంతోపాటు పొత్తులు పెట్టుకున్నాడు, గట్టెక్కాడు, పోయినప్పుడు ఓడిపోయాడు. కానీ ఓవరాల్గా టఫెస్ట్ టైమ్, హిస్ డిక్లైన్ కళ్ళ ముందు కనపడుతుంది. చంద్రబాబు తాలూకు డిక్లైన్. టీడీపీ డిక్లైన్ అంటే చెప్పలేము, అది ఏమవుద్ది రేపు పొద్దున టీడీపీ దాన్ని వేరే ఎవరైనా అంటే బీజేపీ లాంటి పార్టీ ఏదైనా అబ్జర్వ్ చేసేసుకుంటుందా? పురంధేశ్వరి గారు అక్కడ ఉన్నారు కాబట్టి అదేం జరిగినా కానీ చంద్రబాబు తాలూకు డిక్లైన్ అనేది క్లియర్గా విజిబుల్ అనేది అక్కడ కనపడుతుంది. కానీ ఓవరాల్ పొత్తుల ఎపిసోడ్లో పవన్ డామినేషన్, పవన్ యొక్క చొరవ, పవన్ యొక్క కొంత పరిపక్వత చాలా మీకు ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ మెచ్యూరిటీ ఏం కాదు కానీ భరోసా ఉంది. భరోసా అంటే బీజేపీ తాలూకు వెనుదన్ను తాలూకు ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత ఈ మధ్యకాలంలో అటు ఇటు తిరిగిన తర్వాత కొంత ఢిల్లీ వాళ్ళు గట్టిగా చెప్పంటే హరిరామజోగయ్య గారి వాయిస్ కూడా ఒక రకంగా చెప్పాలంటే ఎసెప్టివ్గా ఉండమనే వాయిస్ కూడా అది అన్ని పక్కల నుంచి వస్తున్న వాయిస్ కావచ్చు. ఆయన ఒక్కడిదే కాకపోవచ్చు ఆ వాయిస్ కూడా. హరిరామజోగయ్య గారి వాయిస్ ఆయన ఒక్కడిదే కాకపోవచ్చు, ఇంకెవరిదో కూడా ఉండొచ్చు దానిలో అన్ని. అందుకని ఏంటంటే అందరూ కాన్ఫిడెంట్గానే ఉన్నారు, ఒక చంద్రబాబు తప్పితే. జగన్ కూడా కాన్ఫిడెంట్గానే ఉన్నాడు గెలుస్తానని ఆయన వరకు. అంటే ఈ ఎన్నికల తర్వాత వీకెండ్గా బయటకు వచ్చేది బాగా వీక్ అయిపోయి కానీ డిస్మాంటిల్ అయిపోయే పరిస్థితి వచ్చేది టీడీపీతో చంద్రబాబు
తాలూకు ఇది. ఎస్ కానీ చంద్రబాబు కూడా అవసరం కదా, పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు అవసరం ఉన్నది అవసరం కదా, అంటే పవన్ కళ్యాణ్తో అవసరం. పొత్తులో ఒక చిన్న చిన్న అంటే పెద్ద భాగస్వామైన పొత్తులో మేము డబుల్ ఇంజిన్ సర్కార్ అంటున్నారు కదా బీజేపీ వాళ్ళు. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే చంద్రబాబుని పక్కన కూర్చోబెట్టి బీజేపీ ఏం చేయండి. ఇప్పుడు రోడ్ మ్యాప్ అడిగిన పవన్ కళ్యాణ్కి బీజేపీకి తేడా ఉంది. రోడ్ మ్యాప్ అడిగాడు కదా బీజేపీ నాయన, మీరేం చెప్తే నేను చేస్తాననే కదా. రోడ్ మ్యాప్ అంటే ఏంటి, మీరు చెప్పండి నేను చేస్తాను అన్నాడు ఆయన. ఇంకా బీజేపీకిను పవన్ కళ్యాణ్కి పెద్ద గ్యాపే ఉంది. వాళ్ళు చెప్పింది ఇంక చేసేటట్లయితే ఎజెండాలో తేడా ఉంది. కాబట్టి డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే పవన్ కళ్యాణ్ ఉన్నా డబుల్ ఇంజిన్ సర్కార్ ఏమో అది బీజేపీకి. కాబట్టి అప్పుడు మీరు వీళ్ళు కనుక అడిగినా ముఖ్యమంత్రి అడగచ్చు కావాలని. అందుకని ఏంటంటే దిస్ ద ఎండ్ ఆఫ్ ఎన్ ఎరా అనుకుంటున్నా. రైట్. ఇంకొక ముఖ్యమైన అంశం సార్, నిన్న తెలంగాణ అసెంబ్లీలో కాగ్ నివేదికను మరోసారి ప్రవేశపెట్టారు. అంటే మేడిగడ్డ అదేవిధంగా నల్లగొండ కేఆర్ఎంబి ఈ ఇష్యూ కొనసాగుతున్న క్రమంలో కాగ్ రిపోర్ట్ను హైలైట్ చేయడం ఎట్లా చూస్తారు మీరు? చాలా